వేసవికాలంలో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడాను ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమే. ఆవకాయ, మాగాయ, రకరకాల పచ్చళ్ళు, తర్వాత వడియాలు, అప్పడాలు ఇదేసి అనమాట. నేను కూడా ఓ 10 కాయలు తెచ్చి ఆవకాయ పెట్టాలనుకున్నా. సరే బజార్కి వెళ్తే మంచి కాయ చిన్న రసాలు కనిపించాయి, తెచ్చేసాను. ఇదిగో ఇలాగనమాట. అవి ముక్కలు కొట్టించుకొస్తే 3 డబ్బాల ముక్కలు అయ్యాయి అనమాట. చూసారా, పలకబారినట్టు ఉన్నాయి కానీ ముక్క మాత్రం గట్టిగా ఉంది, పుల్లగా ఉందండోయ్. దీంట్లోకి మనం ఉప్పు కారాలు ఎంత కావాలండి? 2 పాల డబ్బాల ఆవపిండి, 2 పాల డబ్బాల కారము, 1.5 పాల డబ్బా ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఈ ముక్కలు కొట్టి తెచ్చుకున్నాం కదా, ఆ ముక్కలకి పైన సన్నటి పొర ఉంటుందన్నమాట. ఆ లేయర్ని తీసేసి కొంచెం శుభ్రం చేసి పెట్టుకొని ఆ ముక్కల మీద 1 కిలో నూనె పోసి ముక్కలన్నిటినీ ముక్కల్లో స్నానం చేయించేసా. అంటే తడిసి మెత్తగా బాగా ఇలా చేస్తే ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం కూడా ముక్క మెత్తపడకుండా గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది. ఈ నూనెలో తడిసిన ఈ ముక్కల మీద ఇప్పుడు మనం గుచ్చెత్తుకున్న కారం ఉంది కదా, ఆవపిండి, ఉప్పు, అంత కారము, మెంతులు, పసుపు ఇవన్నీ వేసి పెట్టింది దాన్ని. ఇది 1.5 డబ్బా. అంటే 1కి అది 3 అయినప్పుడు ఇది ఆఫ్ అనమాట. 1:2 లాగా అట్లాగా వేసి ఆవు పిండి అంతా గుచ్చెత్తేసి బాగా, ఇది గరిటతో కలిపితే కుదరదమ్మాయి, దీన్ని చేతులతోనే కలపాలి, అప్పుడే ఆవకాయకి బాగా రుచి వస్తుంది అన్నమాట. కలిపి దీన్ని ఇట్లాగా ఇప్పుడు చూసారా, జాడీకి కూడా దిష్టి తీయాలి. మరి పాపం సంవత్సరం అంతా ఉండాలి కదా, దానికి దిష్టి తగులుతుంది. అందుకని దిష్టి తీసేసి ఈ గుచ్చెత్తి పెట్టుకున్న ముక్కలు అవి ఇందులో వేసేసి సరిగ్గా ఒక జాడీలో పెట్టుకున్నాం. ఈ జాడీలో పెట్టేటప్పుడు ముందు ఒక గరిటో 2 గరిటలో నూనె వేయండి. వేస్తే అడుగున ఏమవుతుందంటే పిండి కుదేలవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ ఆవ ముక్కలకి ఈ మనం వేసిన ఉప్పు, కారము, నూనె సరిగ్గా సరిపోతాయి. చూడండి, నూనె మనకి చేతికి తగులుతూ ఉందా, పిండి కూడాను బాగా కనపడుతుంది కదా, గ్రేవీగాను. ఇది ఇలా జాడీలో పెట్టేసుకొని ఒక వాసన కట్టడం అంటే మూత పెట్టేసి దాన్ని ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని, అంటే దుమ్ము ధూళి పడకుండా అనమాట. ఒక తాడో ఏదైనా కట్టి అలా పెట్టేసామనుకోండి, దానికి దుమ్ము ధూళి కానీ ఏం పడకుండా చాలా దాన్ని అలా మూలం ముత్తైదువులా కూర్చోబెట్టేయండి 2 రోజులు. 3వ రోజు తీసి ఒక్కసారి గరిటెతో బాగా పైకి చెక్క గరిటె తీసుకొని మొత్తం కలపండి. వీలైతే బేసిన్లో వేసి కలిపేసుకోవచ్చు అనమాట. అప్పుడు వేసుకొని చూస్తే మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఇవాళకి కలపడం అయింది. మరి ఈ బేసిన్ ఉండిపోయింది కదా, దాంట్లో బోలెడు గ్రేవీ ఉండిపోయింది కదా, అది ఎలా వదిలేస్తాం మనం? దాన్ని ఏం చేసామంటే అంత వేడి వేడి అన్నం తెచ్చుకొని ఆ బేసిన్లో కలిపి తలా ఒక ముద్ద తిన్నాం. చూడండి.